హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ని కిచెన్. ఈరోజైతే దొండకాయ ఫ్రై చేశాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దొండకాయ ఫ్రై టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. దొండకాయ ఫ్రై చేయడం కోసం కడాయి పెట్టుకుని 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఫ్రై కదా, కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి. ఈ గట్టెతో 3 గట్టెలు వేసాను ఆయిల్. ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దొండకాయ ముక్కలు అయితే ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ పోపు అంతా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ దొండకాయ ముక్కల్ని ఇలా ఫ్రై చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. నేనైతే వెల్లుల్లిపాయలు వేయటం మర్చిపోయాను. ఇలా దంచిన వెల్లుల్లిపాయలు వేసుకుని ఫ్రై చేసుకుని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసుకుంటే ఫ్రైలో టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. చూడండి, దొండకాయ ముక్కలు అయితే ఫ్రై అవుతున్నాయి. ఇలా ఫ్రై చేసుకుంటూనే కుక్ చేసుకోవాలన్నమాట, లేకపోతే అడుగంటేస్తుంది. చూడండి, దొండకాయ ముక్కలు అయితే బాగా ఫ్రై అవ్వాయి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. రెండు స్పూనులు కారం వేసుకోవాలి. ఫ్రై కదా, కొంచెం కారం తక్కువే వేసుకోవాలి. ఎండుమిర్చి వేస్తాం కదా. ఈ కర్రీనంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, దొండకాయ ఫ్రై ఎంత బాగా అయిందో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. 1 స్పూన్ మసాలా పొడి వేసుకుని మళ్ళీ కర్రీని మిక్స్ చేసుకుని 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూడండి, దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇలా ట్రై చేసి చూడండి. దొండకాయ తినని వాళ్ళు కూడా ఇలా ఫ్రై చేస్తే చాలా బాగా తినేస్తారు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. టేస్టీగా దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.